మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నాకు కూడా దయచేసి ప్రార్థిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సురేష్ గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుందాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దామండి. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, ఉత్తమమైనటువంటి వాటిని ఎన్నుకొనుట అనేటువంటి పాఠాన్ని చెప్పాలనుకుంటున్నదండి. ఉత్తమమైన వాటిని ఎన్నుకొనుట అనేటువంటిది. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 12 నుండి 25 వచనాల వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియు ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముకు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొంచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. రోమాలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని పౌలు గమనిస్తూ ఉన్నాడు. 2 నియమాలు తనలో ఉన్నట్టుగా పౌలు గమనిస్తూ ఉన్నాడు. ఒకటి ధర్మశాస్త్రము, రెండవది పాప నియమము అనేటువంటివి 2 కనిపిస్తూ ఉన్నాయి. ఇది అంటే వాక్యం చదివి దాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించాలి అనుకునేటువంటి వ్యక్తులకి ఈ విషయం అర్థం అవటం జరుగుద్ది. సహజంగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ నియమాలు ఏమి కూడా వారికి అర్థం కాదు. అంటే పాప నియమం అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి అనేటువంటిది తెలియదు. కానీ విశ్వాసులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించడానికి నిర్ణయించుకున్నటువంటి వారు దేవుని యొక్క వాక్యమే నా జీవితంలో నెరవేర్చబడాలి, ఆ ప్రకారంగానే నేను జీవించాలి అనుకునేటువంటి ఎవరికైనా సరే తమలో 2 నియమాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ 15వ వచనంలో ఏమన్నంటే, నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు
ఏది చేయదగింది, ఏది చేయతగంది అనేటువంటిది తాను తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది అనంటే, చేయనిశ్చయించినది చేయకుండా, చేయకూడదు అనుకున్నటువంటి దాన్ని చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ ఈ పౌలు అనేటువంటి వ్యక్తి చెబుతూ ఉన్నాడు. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒక వ్యక్తి, దేవుని కుమారుడిగా జీవించాలనుకున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తాను ఇటువంటి స్ట్రగుల్కి గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఒకదానితో ఒకటి పోరాడుచున్నవి అనే మాటని మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనం నిర్మించినప్పుడు రెండు భాగాలుగా సృష్టించాడు. ఒకటి ప్రకృతి సంబంధమైంది, రెండు ఆత్మ సంబంధమైనటువంటిది. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఎప్పుడు ప్రకృతి గురించి ఆలోచిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎప్పుడు వ్యక్తి ఎప్పుడు కూడా ఆత్మ సంబంధ విషయాల మీద మనసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఈ యొక్క పోరాటం అనేటువంటిది కనిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే శరీరానికి సంబంధించినటువంటి కోరికలు ఉన్నాయి, అవి నెరవేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా రక్షణ పొందినటువంటి వ్యక్తి, ఒక విశ్వాసి, మరి ఆత్మ సంబంధంగా జీవించే విషయంలో తాను అటువంటి తీవ్రత కలిగి ఉండటం ద్వారా ఈ రెండింటి మధ్య పోరాటం అనేటువంటిది ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనలో కూడా ఇటువంటి పోరాటం అటువంటిది నిరంతరము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య మనం ఏది ఎంపిక చేసుకోవాలి అంటే, భౌతికమైనటువంటివి ఉన్నాయి, ఆత్మ సంబంధమైనవి ఉన్నవి. కానీ ఒక క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి, ఒక దేవుని కుమారుడైనటువంటి వ్యక్తి ఈ లోకంలో తాను జీవిస్తున్నటువంటి సందర్భంలో దేన్ని ఎంపిక చేసుకోవాలి, ఉత్తమమైనటువంటి వాటిని ఎంపిక చేసుకోవటం ఎలాగా అనేటువంటి దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. ఒకటి శరీరం ఉంది, రెండవది ఆత్మ ఉంది. ఈ రెండింటి విషయాల్లో మనం తీసుకోవాల్సినటువంటి ఎంపిక, నిర్ణయము, ఎంచుకోవటం అనేటువంటిది ఎలా ఉండాలో బైబిల్లో కొంతమంది వ్యక్తులు వేటిని ఎంపిక చేసుకున్నారో, ఆ ఎంపిక చేసుకోవటానికి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటో ఇవన్నీ కూడా కొద్దిగా మనం తెలుసుకోవటానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఎంచుకోవటం అంటే అర్థం ఏమిటి అని అంటే సెలెక్ట్ చేసుకోవటం. ఇప్పుడు సహజంగా భౌతికమైనటువంటి విషయాల్లో మనం ఏం చేస్తాం అంటే, సెలక్షన్ అనేటువంటిది ఉదయం మొదలుకొని రాత్రి మనం మరలా నిద్రకు ఉపక్రమించేంత వరకు కూడా అనేకమైనటువంటి విషయాల్లో మనం ఎంపిక అనేటువంటిది చేస్తూ ఉంటాం. అంటే మన గృహంలో ఏ వస్తువు కొనాలన్నా కూడా అనేక మంది వస్తువులు ఉంటాయి. కానీ ఎంపిక అనేటువంటి దాని విషయంలో మనం ఏం చేస్తామంటే బెస్ట్ అనేటువంటి దాన్ని ఎంచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. బట్టలు కొనాలి, బట్టలు కొనే విషయంలో దేన్ని ఎంపిక చేసుకోవాలి అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆహారం తినాలి, ఏమి ఆహారం తినాలి అలా. తర్వాత ఒకవేళ మనం వెజిటబుల్ మార్కెట్కి వెళ్తే అక్కడ చాలా రకాల వెజిటబుల్స్ ఉంటాయి, కానీ మనం కొన్నింటినే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే గృహ నిర్మాణం విషయంలో కూడా మనం మరి అంటే ఎంపిక చేసుకుని ప్రతి ఒక్క మెటీరియల్ని మనం ఎంపిక చేసుకొని అప్పుడు దాన్ని బట్టి మనం ఈ గృహ నిర్మాణం చేయటం జరుగుతుంది. ఒకవేళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ స్కూల్ మంచిది, ఏ స్కూల్లో నా పిల్లవాడు చదివితే జ్ఞానం వస్తుంది, లేకపోతే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే విద్య అతను సంపాదించుకుంటాడు అనే విషయాల్లో చాలా స్కూల్స్ ఉంటాయి, కానీ మనం సెలెక్ట్ చేసుకోవటం అటువంటి జరుగుతుంది. ఇలాగా మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మనం కొనే ప్రతి వస్తువు కూడా సెలక్షన్ మీదే ఆధారపడి ఉంది. మానవ జీవితం అనేటువంటిది సెలక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఏ వస్తువు అయినా సరే, ఏ విషయాన్నైనా సరే ఎన్నుకోవటం అనేటువంటిది చాలా మరి మరి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాం అంటే, ఏది పడితే అది సెలెక్ట్ చేసుకోవాలని మనం కోరుకోం. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు అది నాకు ఎలాగ ఉపయోగపడుద్ది, లేకపోతే దానివల్ల నేను పొందే మేలేంటి,
దానివల్ల నాకు కలిగేటువంటిది తృప్తి ఏంటి అనేటువంటివి కా ప్రధానంగా దాని వెనకాల ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక వస్తువు కానీ లేకపోతే ఏదన్నా ఒక దాన్ని ఎన్నుకున్నప్పుడు దాని ద్వారా మనం పొందేటువంటి మరి తృప్తి ఏమిటి, దానివల్ల కలిగేటువంటి మరి కలిగేటువంటి ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక దాన్ని ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుద్ది. మన జీవితంలో చాలా విషయాలు మనం ఎంపిక మీదే ఆధారపడి మన భవిష్యత్తు కూడా ఉంటుంది. సరైనటువంటి విధానంలో మనం ఎంపిక చేసుకోకపోయినట్లయితే తద్వారా ఏం కలుగుతుంది అని అంటే ఆనందానికి బదులు దుఃఖం కలుగుతుంది. అంటే అంటే ఎన్నుకోవటానికి ఏం కావాలి అంటే కొద్దిగా జ్ఞానం కావాలి, అవగాహన ఉండాలి, అలాగే అది మనకు ఎలా ఉపయోగపడుద్ది అనేటువంటిది కూడా మనకి అవగాహన ఉండాలి. ఇంకా అనేకమైనటువంటి కారకాలు లేదా అనేకమైనటువంటి కారణాలు ఈ ఎన్నుకోవటం అనేటువంటి దాని విషయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏదన్నా ఒక దాన్ని ఎన్నుకునేటప్పుడు వీటన్నిటిని మనం ఆలోచన చేస్తాం. దాని ఖరీదును చూస్తాం, దాని మన్నిక చూస్తాం, దానివల్ల మనకు పొందే మేలేంటో చూస్తాం. ఇలాగన ఇవన్నీ కూడా ఆలోచన చేసి అప్పుడు ఏదైనా ఒక దాన్ని మనం ఎన్నుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి విషయాల్లో మనం నిరంతరం చేసేటువంటి కార్యక్రమాలు. అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక దాన్ని ఎన్నుకుంటూనే తాను ముందుకు వెళుతూ ఉంటాడు. ఒకవేళ ఎంపికలో సరైనటువంటి విధానం లేకపోయినట్లయితే, లేకపోతే ఎంపికలో తాను సరిగ్గా ఎంచుకోకపోయినట్లయితే తొందరపాటు లేకపోతే ఇతరుల వల్ల కంపల్షన్ కానీ లేకపోతే ఏదో ఒకటిలే అని ఒకవేళ ఎంపిక చేసుకున్నట్లయితే అది తీసుకున్న తర్వాత మనం దాని గురించి బాధపడుతూ ఉంటాం. సహజంగా ఏదో ఒక వస్తువు కొన్నాము, దాని గురించి మనకు సరైన అవగాహన లేదు, కొన్ని తీసుకొచ్చాము, అదే కాస్ట్కి ఇంకా మంచిది ఏదైనా దొరుకుతుంది అని చెప్పి అన్నప్పుడు ఏం చేస్తామంటే అసంతృప్తిగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఇలాగా మన జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో ఈ ఎంపిక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం అనేటువంటిది. దాని ద్వారా మనం సంతోషించడం జరుగుద్ది, ఒక్కోసారి బాధపడటం కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందో, లేకపోతే ఇందాక మనం చదివినటువంటి ఈ 2వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో ఈ ఎంచుకునే విధానం మీదే తాను మరి స్ట్రగుల్ అవుతున్నట్టుగా, అంటే మేలు చేయాలనుకుంటున్నాడు, మంచి చేయాలనుకుంటున్నాడు, కానీ చేయకూడనటువంటి చెడునే నేను చేయాల్సి వస్తుంది అటువంటి స్ట్రగుల్ని పౌలు అనేటువంటి ఆయన ఈ సంగతి ఇది సహజంగా పౌలు విషయంలోనే కాదు, అందరి విషయంలో కూడా జరుగుతున్నటువంటి స్ట్రగుల్ ఇదే. ఈ లోకంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు ఎంపిక విధానంలో మనం ఏం చేస్తున్నామంటే అవగాహన లేకుండానే కొన్నిసార్లు కొన్నిటిని మనం ఎంపిక చేసుకోవటం, తద్వారా దాని ద్వారా మనం ఆత్మ సంబంధిత విషయాల్లో చాలాసార్లు బాధపడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మొట్టమొదట ఆదిమ దంపతులైనటువంటి ఆదాము హవ్వను మనం చూసినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలు ఉన్నాయి, మరొక వైపు మంచి చెడులు తెలియనిచ్చేటువంటి ఫలం కూడా ఉంది, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవద్దు, వీటిని సెలెక్ట్ చేసుకోండి, ఇది ఆహారానికి బాగుంటుంది, ఇది మీరు నిరభ్యంతరంగా తినొచ్చు అనే మాట అని చెప్పాడు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే హవ్వ సెలెక్ట్ చేసుకునే విషయంలో, ఎన్నుకునే విషయంలో ఆమె ఏం చేసిందంటే ఇతరుల యొక్క ప్రెజర్ని బట్టి ఆమె ఎన్నుకోవటం అంటూ చూస్తున్నాం. అంటే సాతాను ఆమె ఏం చేసిందంటే మంచిది ఉత్తమమైన దాన్ని ఎన్నుకోకుండా ఆమెను ప్రలోభ పెట్టడం అటువంటిది మనం చూస్తున్నాం. మీరు దేవతల వల్లే అవుతారని, మీ కన్నులు తెరవబడతాయని, ఇలాగన మరి మీరు ఉన్నతమైన స్థితికి వెళతారని, ఇప్పుడున్నటువంటి స్థితి కంటే ఇంకా మంచి స్థితికి వెళతారని చెప్పని మరి హవ్వని మోసగించినప్పుడు ఆమె ఎన్నుకునే విషయంలో రాంగ్ స్టెప్ వేయటువంటిది మనం చూస్తాం. దేవుడు చెప్పాడు, మీరు అది తింటే నిశ్చయంగా చనిపోతారు, అంటే దాని జోలికి మీరు వెళ్ళొద్దు, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు, దాన్ని ముట్టవద్దు అని చెప్పని దేవుడు చెప్పాడు. కానీ హవ్వ సెలెక్షన్ చేసుకునే విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తున్నట్లయితే ఈ ఈ పాఠానికి సంబంధించి కొంచెం
లోపలికి వెళ్తూ మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఉత్తమమైన వాటిని ఎన్నుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉత్తమమైనది అంటే అర్థం ఏంటి అని అంటే గుడ్, బెటర్, బెస్ట్ అనేటువంటిది 3 స్టెప్పులు ఉంటాయి, 3 డిగ్రీస్ ఉంటాయి. గుడ్ ఉంది, దానికంటే బెటర్ ఉంది, దానికంటే బెస్ట్ అనేటువంటి ఉంది. విశ్వాసులు అయినటువంటి వారు ద బెస్ట్ ఎన్నుకోవాలని దేవుడు కోరుకుంటారు. అంటే ఉత్తమమైనది అంటే అర్థం ఏంటంటే ద బెస్ట్ అనేటువంటి దాన్ని ఎంపిక చేసుకోవాలి ఎప్పుడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో మనం కొన్ని విషయాలు చూసినట్లయితే ఫైనెస్ట్ అనే మాటని చెప్పాడు, ఎక్సలెంట్ అనే పదం చెప్పాడు, లేకపోతే సూపర్ అనేటువంటి పదం చెప్పాడు. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే దానికి చాలా రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కోరదగినది, హెచ్చు ప్రమాణములు కలిగినటువంటిది, ద బెస్ట్ అనేటువంటిది దేవుడు మనం ఎంపిక చేసుకునేటట్లుగానే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మన ఎంపిక అనేటువంటిది ఎలాగ ఉండాలి అని అంటే బెస్ట్గా ఉండేటట్టుగా మనం ఎంపిక చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం మనం ఆలోచన చేసినట్లయితే 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు తోటి మోషే చెబుతూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను అనే మాట చెప్పాడు. ఇశ్రాయేలు యొక్క జనాంగానికి మోషే చెప్పినటువంటి ఈ ద్వితీయోపదేశకాండంలో ఎవరి దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలని అంటున్నాడు అంటే యెహోవా దృష్టికి చేయాలి అని అంటున్నాడు. ఎందుకు యెహోవా దృష్టికి ఉత్తమమైనది లేకపోతే యథార్థమైనది చేయాలి అని అంటే ఒక ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకోవాలంటే ఏం కావాలి అంటే జ్ఞానము కావాలి. ఏది మంచి ఏది చెడు, దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది మానవులంగా సహజంగా మనకి తెలియదు. అంటే సామెతల గ్రంథంలో 16 అధ్యాయం 25 వచనం చూసినట్లయితే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుందంట. అయినప్పుడు కూడా చివరికి అది ఎక్కడ దారి తీసే అవకాశం ఉందంటే మరణానికి అంటే నష్టానికి దారి తీసే అవకాశంగా ఉంది. అంటే చూడటానికి యథార్థంగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు అవ్వ ఆ పండును చూసినప్పుడు అది ఎలా కనిపించింది? రమ్యంగా ఉంది, వివేకం ఇస్తుంది అనుకుంది, అలాగే ఆహారానికి మంచిది అని అనుకుంది. కానీ అది తిన్న తర్వాత ఆమె ఎంతటి ఆత్మీయంగా పతనానికి వెళ్ళిపోయింది అని అంటే సిగ్గుపడ్డారు, భయపడ్డారు, అలాగే దాక్కున్నారు. మరి వారు ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటున్నారు, దేవుని మీద అపోదలు వేస్తున్నారు. అంటే అంతటి ప్రమాదం దాని వెనకాల ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. దేవుడు చెప్పాడు వాటి జోలికి వెళ్ళొద్దు, దాన్ని ముట్టొద్దు అని చెప్పాడు. కానీ వాళ్ళు మరి ఇతరుల యొక్క ప్రేరేపణను బట్టి అలా చేయటం వల్ల వారు నష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుతోటి మోషే ఎందుకు యెహోవా దృష్టికి యథార్థమైంది, యెహోవా దృష్టికి ఉత్తమమైనది చేయాలంటున్నాడు అంటే దేవుడు సర్వజ్ఞాని. అంటే మనకు కొంతవరకే తెలుసు, కొంతవరకే నాలెడ్జ్ ఉంది, కొంతవరకే మనం తెలుసుకోగలం. కానీ దేవుడు మరి సమస్తము ఎరిగినటువంటి వాడు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఒక పని దానికి అంతం ఏంటో కూడా అని చెప్పగలడు. మనకు తెలియదు. అంటే మనం ప్రారంభించేటువంటి పని, మనం చేసేటువంటి పని అది మనల్ని ఎటువైపు నడిపిస్తుంది అనేటువంటి అంతటి కంట్రోల్ కానీ అంతటి అవగాహన కానీ మనం కలిగి ఉండలేం. అంటే మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి కొంతవరకు మనం దాన్ని చేయొచ్చు, కానీ సంపూర్ణంగా ఇది ఇలా జరుగుద్ది అని మనం చెప్పలేము. ఇప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడు అంటే బ్లూ ప్రింట్ ఇస్తాడు. అంటే నీ బిల్డింగ్ తయారైన తర్వాత ఇలా ఉంటుంది అని చెప్పని చెబుతూ ఉంటాడు. అలాగన మరి దేవుడు మొట్టమొదటి నుండి కూడా మానవుల యొక్క విషయంలో ఆయన ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది, దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది,
దీని యొక్క స్థితి ఇది అని దేవుడు మరి తన ప్రవక్తల ద్వారా, తన కుమారుడు క్రీస్తు ద్వారా, అపోస్తుల ద్వారా అనేకమైనటువంటి విషయాల్ని ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి ఆయన నిరంతరము తెలియజేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఒక పనిని దాని యొక్క అంతాన్ని కూడా ఆయన చూడగలడు. ఒక పని ప్రారంభిస్తే దాని యొక్క అంతం ఎలాగుంటుందో, దాని యొక్క ఫలితం ఎలాగుంటుందో, దానివల్ల ఒక వ్యక్తి ఎలాంటి మేలు, ఎటువంటి మరి అనుభవాన్ని పొందుతాడు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలతోటి మోషే అంటుంది ఏంటంటే, యెహోవాని దృష్టిలో పెట్టుకోండి, యెహోవాని దృష్టిలో పెట్టుకుని చేయండి. మీరు ఏ పని చేసేప్పటికీ కూడా యెహోవా దృష్టికి యథార్థమైంది, యెహోవా దృష్టికి ఉత్తమమైంది చేసినట్టుగా మీరు ప్రయత్నించండి. అంటే యెహోవా దృష్టికి యథార్థమైంది చేయాలంటే, యెహోవా దృష్టికి ఉత్తమమైనది చేయాలంటే మొట్టమొదట మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన అంటే ఆయనను గురించినటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మనసులో ఏముందో అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆయనతోటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయనకు లోబడతామో, ఎప్పుడైతే ఆయనకు మనం అప్పగించుకుంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క చిత్తానికి మన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటామో, అప్పుడు కొంతవరకు మనం మేలైనటువంటి వాటిని, ఉత్తమమైనటువంటి వాటిని చేయడానికి అవకాశం ఉంది. కానీ కేవలం మన బుద్ధి మీద, కేవలం మన జ్ఞానం మీద, కేవలం మనకున్న అవగాహన మీద, కేవలం మనకున్నటువంటి జ్ఞానం మీద ఆధారపడినట్లయితే అది మనం ఎక్కడికి నడిపించవచ్చు అంటే నడిపించే వ్యక్తుల్లో ఒకవైపు దేవుని యొక్క వాక్యం ఉంది, మరోవైపు సాతాను కూడా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఎంపిక చేసుకోవాలని అంటే యెహోవాని దృష్టిలో పెట్టుకొని ఆయన దృష్టికి మనం యథార్థమైనది చేస్తున్నామా, లేకపోతే ఆయన దృష్టికి ఈ పని, లేకపోతే దీన్ని సెలెక్ట్ చేసుకోవటం, లేకపోతే ఈ ఆలోచన ఆయన దృష్టికి యథార్థమైందేనా, ఆయన దృష్టికి ఉత్తమమైందేనా అని ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించగలిగితే చాలా వరకు అంటే 100% మనం సాధిస్తామని నేను చెప్పలేను. కానీ అంటే సాధించే విషయంలో మాత్రం ఆయన దృష్టిలో పెట్టుకుని చేసినట్లయితే, ఆయన యొక్క దృష్టికి అనుకూలమైంది కనుక మనం చేయగలిగినట్లయితే, ఆయన దృష్టిలో ఉత్తమమైందిగా అంటే మన దృష్టిలో ఉత్తమమైన దానికంటే కూడా ఆయన దృష్టికి ఉత్తమమైనదిగా చేయటంలో ఎంతో అనుభవాన్ని, అలాగే ఎంతో సక్సెస్ని మనం సాధించడానికి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మోషే ఏమంటున్నాడంటే, మీరు మీ దృష్టికి అనుకూలమైనది కాదు, మీ దృష్టికి ఉత్తమమైనది కాదు, కానీ యెహోవా దృష్టికి ఉత్తమమైనది చేయటానికి మీరు చెయ్యాలి అని చెప్తున్నాడు. యెహోవా దృష్టికి అంటే మన ప్రతి పనిలో కూడా ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేయాలి, లేదా దేన్ని దృష్టిలో పెట్టుకుని మనం సెలెక్ట్ చేసుకోవాలి, దేని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది దేవుని యొక్క బిడ్డలంటే కేవలం యెహోవాను దృష్టిలో పెట్టుకొని. యేసుప్రభు అంటున్నారు, తండ్రి నువ్వు చేయటానికి ఏదైతే పని ఇచ్చానో అదే చేశాను తప్ప దానికి ఏది కలపలేదు, ఏది నేను తీసివేయలేదు. అంటే నా సొంత ఉద్దేశాలని ఎక్కడ కూడా నేను ఉపయోగించలేదు, నువ్వు ఏదైతే చెప్పావో అదే చేశానని చెప్పని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు. బైబిల్లో సక్సెస్ అయినటువంటి చాలామంది వ్యక్తులు ఆయన దృష్టికి అనుకూలమైంది, ఆయన దృష్టికి ఉత్తమమైన దాని గురించి ఆలోచించారు తప్ప తమ దృష్టిలో ఏది ఉత్తమో, మన దృష్టిలో ఉత్తమమైనవి వేరే ఉంటాయి, మన దృష్టికి అనుకూలమైనవి వేరే ఉంటాయి. కానీ దేవుని దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు మాత్రం చాలా వ్యత్యాసమైనటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నోవాహును ఓడ సిద్ధం చేయమన్నప్పుడు తన ఉద్దేశాన్ని అక్కడ ఉపయోగించలేదు, కానీ ఆయన ఉద్దేశాన్ని, లేకపోతే ఆయనకి ఏది ఇష్టమో, ఏది అనుకూలమో, ఏది చెప్పాడో ఆయన చెప్పినటువంటి మాటకి ఆయన ప్రాధాన్యత ఇచ్చి అలాగ యావత్తు చేయటం ద్వారా మరి ఆ యొక్క పని సక్సెస్ అయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే బైబిల్లో అనేక మంది వ్యక్తులు దేవుని దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనవి, మన దృష్టికి అనుకూలమైనవి చాలా ఉంటాయి, మనకి అన్నీ కూడా అనుకూలంగానే కనిపిస్తాయి, అన్నీ కూడా మంచిగానే కనిపిస్తాయి, అన్నీ కూడా చేయి తగినవిగానే కనిపిస్తాయి. కానీ యెహోవాను కనుక మనం దృష్టిలో పెట్టుకుని చేసినట్లయితే మాటల విషయంలో తేడా వస్తుంది, చూపుల విషయంలో తేడా వస్తుంది, ఆలోచన విషయంలో తేడా వస్తుంది, ప్రవర్తన విషయంలో తేడా వస్తుంది, పనుల్లో తేడా వస్తుంది, అన్నిటిలో కూడా తేడా వస్తుంది. ఎప్పుడు అంటే ఆయన యొక్క దృష్టికి ఉత్తమమైనది చేయాలి అనేటువంటిది కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ఆయన్ని సంతోషపెట్టడం కోసం లేకపోతే ఆయన దృష్టికి అనుకూలమైనది మనం చేయాలనుకున్నప్పుడు మన జీవితాల్లో చాలా మరి వ్యత్యాసం మనం చూస్తూ ఉంటాం.
పిల్లలు కూడా తల్లిదండ్రులకి అనుకూలమైన చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు అటువంటిది చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడి వాళ్ళకి ఉద్దేశాలు వాళ్ళ దృష్టికి అనుకూలమైనవి చేసేటువంటి పిల్లలు భవిష్యత్తులో సక్సెస్ అయ్యేటువంటిది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలా మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు మనం దేన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే ఉత్తమమైన వాటిని చేయగలం అంటే యెహోవాను దృష్టిలో పెట్టుకుని చేసినట్లయితే ఉత్తమమైన వాటిని మనం చేయగలం. కాబట్టి ఇక్కడ మోషే పదే పదే ఈ విషయాల్ని చెబుతూ ఉన్నాడు. సెలెక్ట్ చేసుకునే విషయంలో ఈ ద్వితీయోపదేశకాండం ఆకారాధ్యాయంలో కూడా ఒక మాట చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళ ముందు పెట్టి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మనం చూసినట్లయితే 45 వచ్చిన చూసినట్లయితే, మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీలందరితో చెప్పి చాలించి మరల వారితో ఇట్లయను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటికీ మీ మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకోవలనని వారికి ఆజ్ఞాపించవలను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మీరు స్వాధీనపరచుకున్నటకు యొర్దాను దాటబోచున్న దేశములో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అగుదురు అనే మాటని చెప్పాడు. కాబట్టి మనం చూసినట్లయితే మోషే కూడా ఈ ఈ ప్రజలను ఉద్దేశించి మీరు సరైనటువంటి దాన్ని ఎన్నుకోవాలి అని చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని మీ హృదయాల్లో ఉంచుకోండి, దాన్ని అనుసరించి నడుస్తూ మీ బిడ్డలకు వాటిని నేర్పించండి అనే మాటని చెప్పాడు. మేలు కీడుని, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు ఉంచుతున్నాను, మీరు ఏది ఎంచుకుంటారో అది మీ ఇష్టం అనే మాటని అక్కడ మోషే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 20 వచ్చిన మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 20 వచ్చిన చూసినట్లయితే 19-20 వచ్చిన, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి అని మాట చెప్పాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, కనానుని మీరు స్వతంత్రించుకున్న తర్వాత అక్కడ అన్ని జనులు విధానంలో మీరు జీవిస్తారా, లేకపోతే దేవుడి చుట్టూ ధర్మశాస్త్రం బట్టి మీరు జీవిస్తారా, మీరు కోరుకోండి. దేవుడు ఎప్పుడు కూడా అది నుండి కూడా దేవుడు ఏం చేస్తుందా అంటే మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన బాస్గా వ్యవహరించలేదు, కానీ ఇదే చేయమని చెప్పట్లేదు, కానీ రెండు విషయాలు చెబుతూ ఉన్నాడు. అంటే జీవము ఉంది, మరణం ఉంది, మేలు ఉంది, కీడు ఉంది. మంచి చెట్ల జ్ఞానం వచ్చిన తర్వాత ఈ రెండింటిని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది ఉంది, ఇది ఉంది, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావో చాయిస్ నీకే అని దేవుడు చెబుతున్నాడు. నువ్వు జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా, మేలుని కోరుకుంటావా, కీడును కోరుకుంటావా, దేని కోరుకుంటావో నీ ఇష్టం అని మనిషికి దేవుడు స్వేచ్ఛనివ్వటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఆయన బిడ్డలం కాబట్టి, మనం వారసులుగా చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తుందంటే మనిషికి అటువంటి స్వాతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏది ఎన్నుకోవాలి అని అంటే ఇక్కడ చెప్పాడు, మీరు ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోండి అని చెబుతూ ఉన్నాడు. అంటే ఏది కోరుకుంటే మేలు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. ఒకవేళ దేవుడి దగ్గర నుంచి నువ్వు ఈ మేలు పొందాలంటే, అంటే మీరు స్వతంత్రించుకోబోయేటువంటి ఆ కణాల్లో నువ్వు క్షేమంగా, నీ ప్రాణం క్షేమంగా ఉండాలంటే, నువ్వు దీర్ఘాయుష్ కలిగి జీవించాలంటే దేవుడిచ్చేటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు జీవించినట్లయితే ఈ రెండు దీవులు నువ్వు పొందుతావు. ఒకటి ఆయుష్ ఉంది ఆయన చేతుల్లో, అలాగే నీ ప్రాణము అంటే నీకు కావాల్సిన ఆహారం అంతా కూడా దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి వాక్యాన్ని ఎన్నుకోండి, ధర్మశాస్త్రాన్ని ఎన్నుకోండి, జీవాన్ని కోరుకోండి అని సలహా ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి మనం చూసినట్లయితే ఈనాడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనుషులు దేన్ని ఎన్నుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో, ఇక్కడ 5వ అధ్యాయం 20 వచ్చిన మనం చూసినట్లయితే లోకస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, లోకస్తుల యొక్క ఎంపిక విధానం ఎలా ఉంది అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 20-21 వచ్చిన మనం చూసినట్లయితే లోకస్తుల యొక్క ఆలోచన ఎలా ఉన్నట్టే, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. ద్రాక్షారసం త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. అంటే లోకస్తులు ఎలాగ వాళ్ళ యొక్క ఎంపిక విధానం ఉంది. ఇక్కడ యెషయా ద్వారా దేవుడు ఏం తెలియజేస్తుంటే, కీడేమో మేలు అనుకుంటున్నారంట, మేలేమో కీడు అని అనుకుంటున్నారు. చీకటేమో వెలుగు అనుకుంటున్నారంట, వెలుగేమో చీకటి అని ఎంచుకుంటున్నారంట. చేదు తీపి అనుకుంటున్నారంట, తీపేమో చేదు అని అనుకుంటున్నారంట. కాబట్టి లోకం యొక్క దృష్టిలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి మనం లోకస్తుల యొక్క ఎంపిక విధానాన్ని, వాళ్ళకి జీవన విధానాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క తేడాన్ని మనం గమనించగలం. కీడైనటువంటి విషయాలేమో మేలుగా భావిస్తూ ఉన్నారు, అంటే నష్టాన్ని కలిగించేవి, మరి నరకానికి పంపించేటువంటి విషయాలేమో మరి లోకస్తులు అదే మేలు, అదే జీవము, అదే అనేటువంటి విషయాల్ని వాళ్ళు పదే పదే నమ్ముతూ ఆ ప్రకారంగానే వాళ్ళు జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కీడు ఏమో మేలైనటువంటిదిగా చూస్తూ ఉన్నారు. మేలైనటువంటి విషయాలేమో వాళ్ళ దృష్టికి ఎలా ఉన్నాయంటే కీడుగా ఉన్నట్టుగా, కీడుగా తోస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చేదు 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 పదార్థాలేమో తీయగా ఉన్నాయంట, తీపేమో వారికి చేదుగా ఉందంట. కాబట్టి ఇలా మనం చూసినట్లయితే లోకస్తులు చేదుని ఎన్నుకోవాలా, తీపిని ఎన్నుకోవాలా, కీడుని ఎన్నుకోవాలా, మేలుని ఎన్నుకోవాలా, ఏమి అంటే దేన్ని ఎన్నుకోవాలి అనేటువంటి దాని విషయంలో వారికి అవగాహన లేకుండానే ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి, వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి మాటలను బట్టి ఏం చేస్తున్నారంటే ఎంపిక విధానంలో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తప్పిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందాక మనం చూసినట్లు, అంటే సామెతలు 16:25 వచ్చిన మనం చూసినట్లయితే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుందంట, కానీ చివరికి అది ఏం చేస్తుందంటే అది నష్టానికి దారితీస్తుంది, నాశనానికి దారితీస్తుంది అని చెప్పాడు. అంటే ఒక మనిషి తన యొక్క జ్ఞానం మీద ఆధారపడటం వల్ల తన దృష్టిలో తనకి మంచిది, మేలైనటువంటిది అని అనుకున్నటువంటి విషయం అది ఎక్కడికి తీసుకెళ్తుంది చివరికి అని అంటే అది ఆ వ్యక్తి యొక్క నాశనానికి తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎవరిని దేన్ని బట్టి ఎన్నుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అవగాహన కలిగించడం కోసం, బుద్ధిని జ్ఞానాన్ని కలిగించడం కోసం ఏది ఎన్నుకోవాలో, ఏది ఎన్నుకోకూడదో, ఏది మేలో, ఏది కీడో, ఏది చేదో, ఏది తీపో, ఏది వెలుగో, ఏది చీకటో అనేటువంటి విషయాలు మనం గ్రహించడం కోసం దేవుడు ఈ పెద్ద గ్రంథాన్ని మనకు అందించడం అటువంటిది చూస్తున్నాం. కాబట్టి గ్రంథాన్ని పఠించడం ద్వారా, గ్రంథాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఆయా వ్యక్తుల యొక్క జీవితాలని మనం పరిశీలన చేయడం ద్వారా, ఆయా భక్తుల యొక్క జీవిత విధానాలు, వాళ్ళ ఎంపిక విధానాలు మనం ఆలోచన చేసినప్పుడు మనం జ్ఞానవంతులుగా జీవించడానికి, బుద్ధిమంతులుగా జీవించడానికి కొంత అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు. 12వ అధ్యాయం 2వ వచనం రోమిలకు రాసిన పత్రిక చూసినట్లయితే, విశ్వాసులైనటువంటి వారికి, రోమాలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, రోమా 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము
అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వల్ల రూపాంతరము పొందుడి అని మాట చెప్పాడు. అంటే దేన్ని ఎన్నుకోవద్దు అంటున్నాడు అంటే ఈ లోక మర్యాదను మీరు ఎన్నుకోవద్దు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనటువంటిది, అనుకూలమైనటువంటిది, సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తం ఉంది, దాన్ని మీరు తెలుసుకోండి. అది తెలుసుకొని దాని ప్రకారంగా మీ మనసులు మారినట్లయితే మీరు రూపాంతరం పొందుతారు. అంటే లోకంలోంచి వచ్చాం మనం, ఆ ప్రాచీన స్వభావం నుంచి నవీన స్వభావంలోకి మార్పు చెందుతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క దృష్టికి ఏది ఉత్తమమైంది, ఏది అనుకూలమైంది, ఏది సంపూర్ణమైనటువంటిది అనేటువంటిది తెలుసుకోవడం కోసమే దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని అంటే తెలుసుకోవాలి అనే మాట చెప్తున్నాడు. అంటే దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలంటున్నాడు. పరీక్షించి ఎలా తెలుసుకోగలం? ఎలా తెలుస్తుంది మనకి ఒక విషయం అంటే దేవుని యొక్క గ్రంథాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఆ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు అప్పుడు దేవుని యొక్క దృష్టికి ఏది ఉత్తమమైందో తెలుస్తుంది, ఏది అనుకూలమైందో తెలుస్తుంది, ఏది మరి సంపూర్ణమైందో తెలుసుకునేటువంటి అవకాశము ఉంది. కాబట్టి గ్రంథాన్ని పఠించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క గ్రంథాన్ని తెలుసుకున్నటువంటి అవసరత ఉంది. కాబట్టి కీర్తనకారుడు ఏమన్నా 119 అధ్యాయం మనం కీర్తనలు చూసినట్లయితే నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకున్నాను అనే మాట చెబుతున్నాడు. 119 కీర్తన 11వ వచనం చూసినట్లయితే అంటే ఒక వ్యక్తి ఉత్తమమైనటువంటి వాటిని ఎన్నుకోవాలి అని చెప్పాలంటే ఏముండాలి? ఏముంటే మనం ఉత్తమమైనటువంటి ఎన్నుకుంటాం? 11వ వచనం నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని. అంటే లోకంలో పాపంతో నింపబడింది. లోకమంతా కూడా అంధకార సంబంధ అధికారం కింద ఉంది. లోకస్తులు ఏమనుకుంటున్నారంటే ఆ అధికారమే దేవుని యొక్క అధికారం అనుకుంటున్నారు చాలామంది. కానీ అంటే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డామం ఉంది. ఇవి తండ్రి వల్ల కలిగినటువంటి కాదు. ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తాడో వాడు దేవుడికి శత్రువు అవుతాడు అనేటువంటి విషయాన్ని కూడా వ్యవహారాశి మొదటి పత్రిక 2వ అధ్యాయం మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే మనలో దేవుని యొక్క ప్రేమ ఉండే అవకాశం లేదు, అలాగే దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమి ఉంటే నేను మంచి వాటిని సెలెక్ట్ చేసుకుంటాను, ఏమి ఉంటే నాకు ఉత్తమమైనవి తెలుస్తుంది, మన మనోనేత్రాలు వెలిగించబడి ఉత్తమమైన వాటిని చూడగలుగుతాము, శ్రేష్టమైన వాటిని చూడగలుగుతామంటే ఇక్కడ ఏమనంటే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని. మన యొక్క హృదయాల్లో, మన యొక్క మనస్సుల్లో దేవుని యొక్క వాక్యం నింపబడినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం నింపబడితే మనం వస్తువును కొనాలి, ఆ వస్తువుని గురించి మనం ఆలోచన చేస్తాం. లేకపోతే ఒక వివాహం చేసుకోవాలి, మనం చేసుకోబోయేటువంటి ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తాం. ఒక నివాసం కట్టుకోవాలి, ఆ నివాసాన్ని గురించి మనం ఆలోచన కలుగుతాం. లేకపోతే ఒక ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం గురించి మనం ఆలోచన చేస్తాం. మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉంటే మన సెలక్షన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఉత్తమమైనది ఎన్నుకుంటాం, సంపూర్ణమైనది ఎన్నుకుంటాం, దేవుని యొక్క చిత్తం ఏంటో అది మనం ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడంటే మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉంటాయి. ఇవాళ చాలామందికి దేవుని యొక్క వాక్యం అవసరం లేదండి. లోకంలో కనిపించేటువంటి వాటినే చూస్తున్నారు, అవే మంచివి అనుకుంటున్నారు, వాటినే కోరుకుంటున్నారు తప్ప మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉంటే అంతకంటే మంచి విషయాలు మనం ఎన్నుకుంటాం. అంటే దేవుడు చెప్పాడు అక్కడ, మోషే చెప్పాడు అక్కడ ఇంత మంచి ఉన్నటువంటి 6వ అధ్యాయంలో అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు పాటిస్తే, లేదా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తే, దేవుని యొక్క వాక్యం ప్రకారం దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనది చేస్తే మన జీవితంలో ఇంచుమించు 100% సక్సెస్ను సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే ఇక్కడ నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకున్నాను అని చెబుతున్నాడు. అలాగే తిమోతితో కూడా యవనస్తుడైన తిమోతికి పౌలు ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. ఈనాడు యవనస్తులకి ఈ సలహా అనేటువంటిది లేకపోతే ఈ హెచ్చరిక అనేటువంటిది చాలా అవసరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనం చూసినట్లయితే ఏది ఎన్నుకోవాలి యవనస్తులు? ఈనాడు యవనస్తులకు తెలియట్లేదు, ఏది ఎన్నుకోవాలో తెలియట్లేదు, ఏది ఉత్తమమైనదో తెలియట్లేదు, ఏది క్షేమకరమో తెలియట్లేదు.
కాబట్టి ఇక్కడ తిమ్మోతికి పౌలు ఏమన్నాడంటే, నువ్వు యవనేచ్ఛలు అనేటువంటివి ఉన్నాయి, వాటి నుంచి నువ్వేం చేయంటే పారిపో, నీకు అక్కడే జీవం ఉంది, ఆ పారిపోవటంలోనే మేలు ఉంది, ఆ పారిపోవటంలో జీవం ఉంది, ఆ పారిపోవటంలో ఆరోగ్యం ఉంది, ఆ పారిపోవటంలో నీకు భవిష్యత్తు ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ చెబుతూ ఉన్నాడు. యోసేపు కూడా అలాగే తను యవన దశలో ఉన్నప్పుడు మరి పాపం నుంచి పారిపోవటం ద్వారా ఆ వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ సందర్భంలో మరొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మోషేని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే ఐగుప్తు రాజప్రసాదంలో ఉన్నప్పుడు తాను ఏమెందుకున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అంటే హెబ్రీ 11వ అధ్యాయం 24 వచ్చిన చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు అతను దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనేను అనే మాట ఉంది. అంటే ధనం ఉంది ఒకవైపు నింద ఉంది. ఏది కావాలని కోరుకున్నాడు అంటే మోషే అంటే ఆ నిందనే కోరుకున్నాడు. నింద వల్ల వచ్చేటువంటి ఆ యొక్క ఐశ్వర్యాన్ని, లేకపోతే ఆ యొక్క స్థితిని కోరుకున్నాడు. ఐగుప్తు ధనం ఉంది అంటే ధనం వల్ల చాలా, అంటే మనుషులు ఎందుకు ధనాన్ని ప్రేమిస్తున్నారు అని అంటే ధనం వల్ల, అంటే ధనము దేవుని యొక్క స్థానంలో కూర్చుని దేవుడు చేసేటువంటి మేళ్ళన్నీ కూడా ధనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఐహిక విచారం ఉంది. ధనవంతుడు ధనం సంపాదించిన వ్యక్తికి ఐహిక విచారం ఉంటుందా? ఉండదు. అంటే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలాంటి నివాసం అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ధనం ఉన్నట్లయితే అవన్నీ కూడా అవి ఐహిక విచారం తీరుస్తుంది ధనం. అలాగే ఒకవేళ అనారోగ్యం చేసింది, ధనం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? హాస్పిటల్కి వెళ్తున్నాడు, స్వస్థత పొందుతున్నాడు, మన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ధనం ద్వారా స్నేహితులు పెరుగుతారు, సమాజంలో గొప్ప పేరు వస్తుంది. తర్వాత చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా అతను ఈ భూమి మీద సంపూర్ణంగా చేయడానికి ధనం అవసరం. కాబట్టి ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారంటే నేను ధనవంతుని కావాలి. కానీ అదే స్థానంలో మోషే ఏం కోరుకుంటున్నాడంటే నాకు ధనం వద్దు, నాకు ఎవరు కావాలంటే క్రీస్తు విషయమైన నింద కావాలి నాకు అనుకున్నాడు. అంటే ఒక ధనం ఒక వ్యక్తిని ఏ స్థితికి తీసుకుని వెళ్ళొద్దో దేవుడు కూడా ఒకవేళ ఆ వ్యక్తిని అలాంటి స్థితికి తీసుకుని వెళ్ళగలడు. కాబట్టి అతను ఎన్నుకున్నటువంటి విధానంలో తేడా ఉందా ఉంటుంది. ఇంకేమన్నాడు అక్కడ? అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని యోచించాడు. అంటే అక్కడ ఏముంది అంటే పాపభోగం అనేటువంటిది ఉంది, అలాగే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనేటువంటిది ఉంది. ఏది ఎంచుకోవాలి, ఏది ఎందుకుంటే అతనికి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా, అంటే తాను పెద్దవాడైనప్పుడు రెండు విషయాలు అతని దృష్టిలో ఉన్నాయి. ఈనాడు యవనస్తులైన వారు మరి దీన్ని గమనించలేకపోతున్నారు. మోషే యొక్క జీవితాన్ని చూడలేకపోతున్నారు, యోసేపు యొక్క జీవితాన్ని చూడలేకపోతూ ఉన్నారు, లేకపోతే అనేక మంది భక్తుల యొక్క జీవితాలు వాళ్ళు చూడలేకపోతున్నారు. దాని వెనకాల మేలుందన్న విషయాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు చాలామంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అల్పకాలము పాపభోగము, అంటే పాపంతో వచ్చేటువంటి భోగం ఎంతసేపు ఉంటుంది అంటే కొంతకాలం ఉంటుంది. కానీ క్రీస్తు వేసినటువంటి నింద ఒకళ్ళు భరించినట్లయితే, శ్రమ అనుభవిస్తే అది మేలు అని ఎంచుకున్నాడు. అలాగే ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు, కానీ ప్రతిఫలముగా కలుగబో బహుమానం అందు దృష్టి ఉంచాను. ఫరో కుమార్తె కుమారుని అని అనిపించుకోవటం అది ఒక స్టేటస్, ఒక గొప్ప స్థానం, అది ఒక గొప్ప స్థితి అది. కానీ మోషే అది వద్దనుకున్నాడంట. ఎందుకు అనంటే అది కొంతకాలమే ఉంటుంది. అది ఈనాడు అది లేదు. ఐగుప్తు సామ్రాజ్యం లేదు, లేకపోతే ఆ యొక్క రాజప్రసాదం ఇప్పుడు లేదు. అది కొంతకాలమే ఉండేట్టు అల్పకాలం అనేట్టు మాట అని చెప్పాడు. కానీ మోషే నేటికి కూడా నాయకుడే, నేటికి కూడా ప్రజల్ని నడిపించేటువంటి గొప్ప చక్రవర్తిగా ఉన్నాడు, లేకపోతే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు వారిని రూపాంతరం పొందినప్పుడు ఆయన కలుసుకుని ఆయనతో మాట్లాడి ఆయన్ని ప్రోత్సహించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాగ మనం చూసినట్లయితే అనేక మంది యవనస్తులైన వారు తమ జీవితంలో తీసుకున్నటువంటి ఎంపిక విధానాన్ని బట్టే వాళ్ళు అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లోకా సువార్త 10వ అధ్యాయంలో మరొక స్త్రీ కూడా, అంటే పురుషులే కాదు ఎంపిక విధానంలో స్త్రీలు కూడా ముందున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే స్త్రీలకు కూడా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. స్త్రీలు కూడా దేన్ని ఎన్నుకోవాలి, వాళ్ళ ఎంపిక విధానం దేని మీద ఎంచుకోవాలి అంటే ఇక్కడ మరియా అనేటువంటి ఆమె, ఈమె చాలా మాదిరికరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లోకా సువార్త 10వ అధ్యాయం చూసినట్లయితే
అంతా చదవట్లేదు కానీ అంటే 41 చూసినట్లయితే, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనటువంటిది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోలేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడింది ఆమెతో చెప్పాను. అది మరియా అనేటువంటి ఆమె ఉత్తమమైనది ఎన్నుకుంది. ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటువంటి మాటలు శ్రద్ధగా ఆలకించి తన హృదయంలో భద్రపరచుకుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి వెళ్తుందో అది ఆ వ్యక్తి హృదయంలోంచి ఆ వాక్యాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. కానీ ఇక్కడ మరి ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి పనులు పెట్టుకొని ఆమె దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఇవాళ స్త్రీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? పనులు ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యం కూడా అవసరమే. పురుషులకి ఎంత అవసరమో వాక్యం స్త్రీలు కూడా అంతే అవసరం. కాబట్టి స్త్రీలకైనా పురుషులకైనా మరి వారు దేవుని యొక్క వాక్యానికి శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మీ మీ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తున్నటువంటి పిల్లలకు నేర్పించండి, వాక్యం చదవమని నేర్పించండి. వాళ్ళ జీవితాలు కట్టబడాలంటే వాళ్ళు ఉత్తమమైనటువంటి వాటిని ఎన్నుకొని జీవితాల్లో మరి ఆశీర్వాదం పొందాలంటే దేవుని యొక్క వాక్యం మనకి అందుబాటులో దేవుడు ఇచ్చాడు. అది చదవడం ద్వారా అనేకమైనటువంటి మేళ్ళు ఉన్నాయి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం 2వ వచనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 4 రకాలైనటువంటి దీవెనలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏముంది? అతడు నీటి కాలువల వారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనంతయు సఫలమగును అనే మాటని అక్కడ చెబుతున్నాడు. ఇక్కడ 4 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమిటి అంటే ప్లాంటింగ్ అనే మాట ఒకటి ఉంది ఇక్కడ. అంటే నాటబడతాడు. ఎక్కడ నాటబడతాడు అంటే నీటి కాలువల వారను నాటబడతాడు. అంటే నాటబడాలి, మనిషి స్థిరపడాలి, నాటబడాలి. ఎక్కడ అంటే నీటి కాలువల వారను, అంటే ఆహారం దొరికేటువంటి చోట, క్షేమమైనటువంటి చోట, ఆశీర్వాదం ఉన్నటువంటి చోట నాటబడాలి. రెండవది ఏమన్నాడు అంటే ఆకు వాడక అనే మాటని చెప్పాడు. అంటే ఆకు వాడిపోకుండా, అంటే ప్రొటెక్టివ్గా ఉంటాడు. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం చదివినట్లయితే, యెహోవా దృష్టికి అనుకూలమైనది చేసినట్లయితే ఆ వ్యక్తి ఒకటే నీటి కాలువల వారు నాటబడతాడు. రెండవది ఏంటంటే అతని యొక్క ఆకు వాడిపోదు అనే మాటని చెబుతున్నాడు. అంటే ప్రొటెక్టివ్గా ఉంటాడు. యోబుని దేవుడు ప్రొటెక్ట్ చేశాడు, తన యొక్క ఆత్మను ప్రొటెక్ట్ చేశాడు. సాతానికి అవకాశం ఇవ్వలేదు. సాతాను అంటున్నాడు, నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు, కంచి తీసివేసేయి, నేను వెళ్ళిన తర్వాత నష్టం కలిగిస్తాను. అది కాబట్టి దేవుని యొక్క మరి ప్రొటెక్షన్ అనేటువంటిది ఈ దొరకటానికి అవకాశం ఉంది. మూడోది ఏంటి అంటే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే ప్రొడక్టివ్గా ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటారో, చదువుతారో, యెహోవా దృష్టికి అనుకూలమైన చేస్తారో వాళ్ళు ప్రొడక్టివ్గా ఉంటారు. అది అంటే ఫలం ఇచ్చేటువంటి చెట్టులాగా ఉంటారు తప్ప ఫలం లేనటువంటి చెట్టులాగా ఉండరు. నిర్జల మేఘాలుగా ఉండరు, నీళ్లు లేని బావుల్లాగా ఉండరు. కాబట్టి మనం మరి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఫలం ఇచ్చేటువంటి చెట్టులాగా ఉండాలంటే, మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి మనం ఫలం ఇచ్చేటువంటి చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా చేయాలని చెప్పంటే దేవుని యొక్క వాక్యం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకేమంటే అతడు చేయడంతయు సఫలమగును, అంటే ప్రాస్పర్ అవుతాడు. అతను చేసేటువంటి ఏ కార్యక్రమానికి కూడా ఎదురుండదు. అంటే యెహోవా దృష్టికి మేలైనటువంటిది, యెహోవా దృష్టికి అనుకూలమైనది, యెహోవా దృష్టికి యోగ్యమైనది కనుక నువ్వు చేయగలిగినట్లయితే ఆ పనంతా కూడా సఫలమవుద్ది అనే మాటని అక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం ఉత్తమమైన వాటిని ఎంచుకోవాలి, ఉత్తమైన విధానంలో మనం ముందుకు సాగాలి, మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పంటే దేవునికి గ్రంథాన్ని మనం చదవాల్సిన అవసరం ఉంది. దాన్ని అలవాటుగా చదవటం కాదు కానీ ఆచరణ యోగ్యంగా ఉండేట్టుగా చదవాలి. అక్కడ చెప్పబడినటువంటి మాటలు మన హృదయాల్ని టచ్ చేయాలి. అయ్యలారా మేము ఏం చేయాలనేటువంటి మాట మనం చూస్తున్నాం అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో. అంటే టచ్ అయింది, వాళ్ళ హృదయాలను కట్ చేసింది, వాళ్ళ హృదయాలను టచ్ చేసింది ఆ యొక్క వాక్యం. కాబట్టి వాక్యం అనేటువంటిది మనం ఆసక్తిగా చదివినట్లయితే, శ్రద్ధగా చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అది అలా చదివినట్లయితే అది మన యొక్క జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. అది మన జీవితాలని ఫలభరితంగా చేస్తుంది. మన కుటుంబాలు, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం గల కారణం కూడా అదే. అంటే వాక్యం అనేక సార్లు చదవటం ద్వారా, అనేక సార్లు మనం హెచ్చరించబడటం ద్వారా
అనేక సార్లు దేవునికి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేయటం ద్వారా మన భవిష్యత్తు, మనకి జీవితం, మనకి జీవన విధానము, మన ఎంపిక విధానంలో అనేకమైన మార్పులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ తరగతిని కూడా మరి ఏర్పాటు చేయటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ ఇంతవరకు ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు, అలాగే ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి సహోదరులు సురేష్ గారికి, వారి కుటుంబానికి, సోదరికి వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. హలో వందనాలు. అమ్మా, వందనాలమ్మా బెట్టి. వందనాలండి. వందనాలండి. చక్కని వాక్యాన్ని మా అందరికి అందించినందుకు మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తాను. వందనాలు తల్లి, వందనాలు. వందనాలండి. మీ అందరికీ పేరు పేరు వరుసన అమ్మా